సార్ ఎన్నో ఎగ్జామినేషన్స్ ఉంటాయి, కానీ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది ఎందుకు అంత ఛాలెంజింగ్, ఎందుకు స్పెషల్? ఐ మీన్ అంటే దానికి ఒక వెయిటేజ్ ఉంటుంది. ఎప్పుడు ఎవరు చెప్పినా యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నావా, యూపీఎస్సి ఆస్పిరెంటా నువ్వు, దానికి ఎందుకు సార్ అంత? అంటే మన సొసైటీని కనుక లేదా మన గవర్నెన్స్ని కనుక మన ఫుల్ బాడీతోటి కనుక మనం పోలిస్తే బాడీలో నెయిల్ కూడా ఇంపార్టెంటేనండి, హెయిర్ కూడా ఇంపార్టెంటే, అలాగే ఫింగర్స్, కాలు వేలు, చేతి వేళ్ళు కూడా ఇంపార్టెంటే, ముక్కు కూడా ఇంపార్టెంటే, కన్ను కూడా ఇంపార్టెంటే, కనుబొమ్మ కూడా ఇంపార్టెంటే, కిడ్నీ ఇంపార్టెంట్, లివర్ ఇంపార్టెంట్, హార్ట్ ఇంపార్టెంట్, స్పైనల్ కార్డ్ ఇంపార్టెంట్, బ్రెయిన్ ఇంపార్టెంట్. దేని ఇంపార్టెన్స్ దాని ఉంది. కానీ ఏ కారణం చేతనైనా ఒక వేలు లేకపోతే, తీసేయాల్సి వస్తే ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ మాత్రం ఆగదు. ఇది ఏదైనా డిస్ఫంక్షనే, కానీ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ ఆగదు. అది ఇప్పుడు తిరగేయండి. హార్ట్ ఆగితే ఫంక్షనింగ్ ఆగిపోతుంది, బ్రెయిన్ ఆగితే ఫంక్షనింగ్ డిస్ఫంక్షన్ అయిపోతుంది, డిజబుల్ అయిపోతుంది. అలా చూసినప్పుడు సివిల్ సర్వీసెస్ అనేవి సమాజానికి లేదా గవర్నెన్స్కి హార్ట్ అండ్ స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ లాంటిది. ఓకే, మనకి సివిల్ సర్వీసెస్ అనేది కొన్ని వందల రూపాయల్లో మనం చెప్పచ్చండి. ఆల్ పబ్లిక్ సర్వీసెస్. రాత్రిపూట కరెంటు పోతే మనకి ఆ కరెంటు పోయిన 2 క్షణాల్లో మళ్ళీ రావడానికి, ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే ఇంకోటి అయితే రావడానికి కీలకమైన ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉందో అది పబ్లిక్ సర్వీస్లో భాగమేగా. సమాజంలో మలేరియానో ఇంకొకటో విపరీతంగానో కోవిడ్ విపరీతంగా వస్తున్నప్పుడు హెల్త్ సెక్టార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎడ్యుకేషన్ అది ఇవాళ ఎడ్యుకేషన్లో ఎన్నైతే మార్పులు తీసుకురావాలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు భారతదేశంలో మారుతున్న పరిణామాలతో పాటు కొత్త కొత్త కోర్సులు తీసుకొచ్చి, కొత్త కొత్త యూనివర్సిటీలు తీసుకొచ్చి, కొత్త కొత్త ఐఐటీలో, ఐఐఎంలో, IIITలో మరొకటో తీసుకురావడం అనే దానికి సంబంధించిన పాలసీ మేకింగ్ అంత ఎడ్యుకేషన్లో భాగమే కదా. అసలు డిసెంబర్ 31 మనం హాయిగా రాత్రి, అంటే కొంతమంది మూర్ఖులు, అజ్ఞానులు, పనికిమాలిన వారు, సమాజానికి చీడపురుగులైన వాళ్ళు రాత్రి మందు కొట్టి పార్టీ చేసుకుంటారు. నేను కావాలన్నా పదాలు వాడాను. సమాజానికి చీడపురుగులే అంటాను నేను. ఎందుకంటే సమాజానికి మనం ఏమీ కాంట్రిబ్యూట్ చేయకుండా డిసెంబర్ 31 అర్ధరాత్రి నేను తాగి తందనాలు ఆడతాను, రోడ్డు మీద తిరుగుతాను, రోడ్డు మధ్యలోనేమో కేక్ కట్ చేస్తాను, ఆ కేక్ ఎవరికో పాముతాను, అరుస్తాను, గోల చేస్తాను, సౌండ్ పొల్యూషను, నాయిస్ పొల్యూషన్, ఇవన్నీ చేసే ఒకనొక అన్వాంటెడ్ ఎలిమెంట్స్ని మనం ఏదైతే ఎంటర్టైన్మెంట్ అంటున్నామో అలాంటి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన దాన్ని మనందరం సరదాగా చేసుకుంటుంటే కుటుంబాలను ఇళ్లల్లో వదిలేసి ఆ రాత్రిపూట మనందరికీ రక్షణ ఎవరున్నారండి? పోలీస్ డిపార్ట్మెంట్. అల్లు అర్జున్ సినిమాకి వస్తే అక్కడున్న క్రౌడ్ని అంతటిని, అంటే మాబ్ ఏవి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరు భుజస్కంధాలు పెడుతున్నాం మనం? పోలీస్. ఒక బ్రహ్మోత్సవాలు కానీ ఏదైనా ఒక జాతర కానీ జరుగుతుంటే పోలీస్. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే మనందరము హాయిగా బతకడానికి, సిటిజన్ అనేవాళ్ళు హాయిగా బతకడానికి ఉపయోగపడేవే సివిల్ సర్వీసెస్, పౌర సేవలు, సమాజానికి ఉపయోగపడే సేవలు అవి. అందుకని అవి హార్ట్, అందుకని స్పైనల్ కార్డ్, అందుకని బ్రెయిన్. వాటికి ఎందుకు ప్రాధాన్యం ఉంది అంటే దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్గా. రైట్, వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, అంతే కదా. అందుకని ఆ ఎగ్జామినేషన్కి వెళ్ళి, అందులోకి వెళ్ళి ఆ ఎగ్జామినేషన్ రాసి సక్సెస్ అయ్యి అందులో వెళ్ళాలి అనుకున్న వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ కూడా టఫ్గానే ఉంటుంది. అండ్ ఒక రెస్పెక్ట్ ఉంటుంది సార్. డెఫినెట్గా ప్రిపేర్ అంటే సక్సెస్ అయ్యారా లేదా పక్కన పెడితే, డెఫినెట్లీ ద వన్ హూ ఇస్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ అండ్ సక్సెస్, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి, ఐ మీన్ ఐ సీ పర్సనల్లీ, ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ నేను జనరల్గా కూడా చూస్తాను, వేరే అన్నిటికన్నా రెస్పెక్ట్ వేరే ఇస్తారు, యూనో. నాకంటే మేబీ ఇవన్నీ చూస్తుంటే అంటే దాంట్లో సీరియస్ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా వేరే ఉంటుందండి. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా వీ గెట్ దట్ సాటిస్ఫాక్షన్ ఇన్ వెరీ డిఫరెంట్ వే అండి. చాలా ఆనందం వేస్తుంది సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళి
ప్రజలకి సేవ చేస్తున్నప్పుడు కలిగే ఆనందం చాలా ఎక్కువ ఉంటుందండి వెన్ కంపేరింగ్ విత్ అదే అంటున్నా కదా ఇది దేని తక్కువ కాదు. ఇప్పుడు ఆటో వాళ్ళ సమాజంలో అవసరమే, లేకపోతే ఇంకొకరు అవసరమే అండి, ఎవరిని మనం తక్కువ చేయట్లేదు ఇక్కడ. అవునవును. కానీ ఫంక్షనింగ్లో కీలకమైన వాళ్ళు ఒక జిల్లా కలెక్టర్ అండి, మొత్తం ఆ జిల్లాకు సంబంధించిన అన్ని రకాలైన సర్వీసెస్కి కేంద్ర బిందువు అండి. ఎడ్యుకేషను, హెల్త్, లైబ్రరీ, శానిటేషను, ఎవ్రీథింగ్. అందుని ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆల్సో, అంటే జ్యుడిషియరీకి కూడా అతనే కీలకం. అలా చూసినప్పుడు ఒక జిల్లా కలెక్టర్ అవుతున్నారు కాబట్టి అది నేనేమంటానంటే ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది అనేది తప్పు పదం. ఎగ్జామినేషన్ టఫ్ కాదు, ఇదని మీరు చెప్పినట్టుగా ఎగ్జామినేషన్ రెస్పెక్టబుల్ ఎగ్జామినేషన్. వెరీ ట్రూ. అంటే ఆ పొజిషన్లో ఉండాలంటే డెఫినెట్లీ ఇవన్నీ యూ హ్యావ్ టు క్రాస్ దీస్ హర్డిల్స్ అంటారో ఏమంటారు, బట్ అంటే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఇట్ లుక్స్ లైక్ అంతే కదా, అవసరం కదా మరి, ఆ మాత్రం ఉండాల్సింది. అంత బాధ్యతకరమైన. అందుకే మీకు ఇందులో కూడా అన్నీ ఉంటాయండి. ఎకనామిక్స్ చదువుతారండి, జాగ్రఫీ చదువుతారు, పాలిటీ చదువుతారండి, హిస్టరీ చదువుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారండి, మ్యాథ్స్ చదువుతారు, ఓ ఆప్షన్ చదువుతారు, ఎథిక్స్ చదువుతారు. ఎస్ఏగా రాసేందుకు 12 అంటే 125 మార్కులకి 1250 పదాలతోటి ఒక 12 పేజీల ఎస్ఏ రాస్తారండి. అదే చేతితోటి జస్ట్ 10 మార్కులకి 150 పదాల్లో కూడా రాస్తారండి. సో 2 రాయగలిగి ఉండాలి కదా, ఇక్కడ బ్రీవిటీ తెలియాలి, అక్కడ ఎక్స్పాన్షన్ తెలియాలి. వెరీ ట్రూ. అదే సేమ్ ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితిని బట్టి దాన్ని బట్టి నువ్వు 2 రకాలుగా చెప్పగలగాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ రెస్పెక్టబుల్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు దాన్ని అంత డీటెయిల్గా చెప్పగలగాలి, అండ్ అవసరమైన దాని ప్లేస్లో దాన్ని క్లుప్తంగా 2 వాక్యాల్లో కూడా చెప్పగలగాలి. అంత అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద దాన్ని కుదించి చెప్పడం అనేది కూడా ఈజీ కాదు. ఎందుకంటే దాని మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో తెలియాలి అని చెప్పాలంటే నిజంగా నీకు స్టోరీ మొత్తం తెలిసి ఉండాలి. సో యా, డెఫినెట్లీ 2 ఉండాలి యాక్చువల్గా. అలాగే అందులోకి వెళ్ళడానికి కూడా ఒక క్యారెక్టర్ ఉండాలి, ఒక పర్సనాలిటీ ఉండాలి, దేశం పట్ల ప్రేమ ఉండాలి, పబ్లిక్ సర్వీస్ పట్ల ప్యాషన్ ఉండాలి. అంతే తప్ప ఇంకోటి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. నాకు ఒక హోదా వస్తుంది, నాకు ఒక హీరోయిజం వస్తుంది, నేను చాలా ప్రివిలేజెస్ అనుభవిస్తాను, నాకు ఇంకా ఏమైనా అమౌంట్స్ ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండకూడదు. కానీ సార్ ఇప్పుడు మీరు యాజ్ అ కోచ్ లాగా మీరు నిజంగా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తారు సార్ దిస్ కైండ్ ఆఫ్ చాలా ప్యాషన్? ఇప్పుడు చాలామంది 100% అండి, చూస్తారా? బికాజ్ కొంతమంది నేను చూస్తాను ఫ్యామిలీస్ అందరూ ఐఏఎస్లు ఉంటారు. అంటే మోడర్న్ పిల్లలు మనకి బీటెక్ చేసి, ఎంటెక్ చేసి, ఐఐటీలు చేసి, ఐఎంఎల్ చేసి, లేదా బయటకు వచ్చి లేదా మామూలు డిగ్రీ చేసి వచ్చి ఇంగ్లీష్ రాక, ఇంగ్లీష్ వచ్చి పోస్ట్ ఇంగ్లీష్ వచ్చి మోడర్నేట్గా ఉండి మోడర్న్ డ్రెస్సులు వేసుకొని మోడర్న్ కల్చర్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతూ అలా ఉండే ఒకనొక టెక్నోక్రాట్గా కనిపించే ఆ జనరేషన్ జెడ్ ఏదైతే ఉందో, వీ థింక్ దట్ దే మే నాట్ బీ హ్యావింగ్ ప్యాట్రియోటిజం, వాళ్ళు ఏదో కొంచెం అల్లరి చిల్లరగా ఉంటారు అనుకుంటాం కదా. కాదండి, ద యంగ్ టర్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్నాలజీ తెలుస్తోందండి, సొసైటీ తెలుస్తోందండి. 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే వాళ్ళకి 80% భారతదేశం మీద, ప్రపంచం మీద అవగాహన కలుగుతోందండి. సోషియో ఎకనామికల్, పొలిటికల్, కాన్స్టిట్యూషనల్, లీగల్, ఆల్ జాగ్రఫికల్, సైన్స్ అండ్ టెక్నాలజికల్ అండ్ కల్చరల్, భారతదేశం అంటే ఏంటో ఎవ్రీ తెలుస్తుందండి. ట్రైనింగ్లో వాళ్ళని మొత్తం భారతదేశం అంతా తిప్పుతారు, భారతదేశానికి సంబంధించి చెబుతారు, మారుతున్న సివిల్ సర్వీసెస్లో ఏవైతే మారుతున్నాయో చెబుతారు. పైగా ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది, ఆఫీస్ ట్రైనింగ్ ఉంటుంది, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 4-5 ఏళ్ల ప్రొసీజర్ ఇదంతా ఈ 5 yearsలో ఖచ్చితంగా నలుగుతాడండి. కాబట్టి హీ ఆర్ షీ ఈజ్ గెటింగ్ ఎ వండర్ఫుల్ అప్రోచ్ టువర్డ్స్ సొసైటీ. అంటే ఇందులో యాజ్ అ ఫస్ట్ స్టెప్ ఇక్కడికి రావాలంటేనే ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్రేవ్ స్టెప్. ఎగ్జాక్ట్లీ. ఊరికే ఏదో జస్ట్ లైక్ ఎనీ అదర్ ఎంట్రన్స్ ఏదో రాసేద్దామని ఫ్లూక్లో అనుకునే ఆస్పెక్ట్ కాదు ఇది. సో వన్స్ వెన్ యూ డిసైడ్ టు ఇది చేద్దాం అనుకున్నప్పుడే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్రేవ్ స్టెప్, అండ్ అప్పటికే ఇట్స్ అ బిగ్ డెసిషన్ మేడ్. ఎగ్జాక్ట్.